బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ ప్రసంగం కొత్త సీసాలో పాత సారా మాదిరిగా ఉందని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. కేసీఆర్ అభివృద్ధి చేస్తే కాంగ్రెస్ ఎక్కడికో తీసుకుపోయిందని చెబుతున్నారని, బీఆర్ఎస్ ప్రభుత్వం 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి తెలంగాణ ప్రజలు దోచుకుందని విమర్శించారు. ఇక రైతు రుణమాఫీ, ఉచిత కరెంట్, ఉచిత బస్, రాజు యువ వికాసం వంటి పథకాలు మీ కళ్లకు కనిపించడం లేదా అంటూ మండిపడ్డారు. ఇక ప్రత్యేకించి బీసీ బిల్లు, ఎస్సీ వర్గీకరణ చేశామని చెప్పారు. దేశంలో ఎక్కడా ఇవ్వని విధంగా పేదలకు సన్నబియ్యం ఇస్తుంటే దాని మీద మాట్లాడారని అన్నారు. ఇక బీఆర్ఎస్ చేసిన ఆర్థిక విధ్వంసాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం సరిచేస్తుందని అద్దంకి చెప్పుకొచ్చారు. 2-3 అంశాలు ముందు పెట్టి అమలయ్యాయా అని ప్రశ్నిస్తే అక్కడ ఉండేదేమీ మీ మనుషులే కాబట్టి అయ్యాయని ఎందుకు చెబుతారన్నారు. ఇక కేసీఆర్ స్పీచ్ హింసారాజ్ మాదిరిగా ఉందని అన్నారు. అంతర్జాతీయ సమాజం రేవంత్ రెడ్డిని పొగుడుతున్న తీరు మీకు అర్థం అవ్వట్లేదా అని ప్రశ్నించారు. బీజేపీని ఏదో కావాలని తిట్టినట్టు తిట్టినా మీరంతా ఒకటేనని అర్థమైందని మండిపడ్డారు. చెప్పిండ్రో ఆ పథకాలకు సంబంధించిన సమాచారం కూడా మీ దగ్గర లేకపోగా ఈరోజు రైతు రుణమాఫీ నుంచి, ఉచిత కరెంట్ నుంచి, ఉచిత గ్యాస్ బండ నుంచి, ఉచిత బస్సు నుంచి మొదలు పెడితే ఇవాళ పెద్ద ఎత్తున రాజీవ్ యువ వికాసం పేరు మీద స్టార్టప్స్ సంబంధించి కానీ ఇతరాతర కార్యక్రమాలు ఇవాళ మేము చేస్తున్నవి మీ కళ్ళకు కనపడలే. ప్రత్యేకించి బీసీ బిల్ చేసినాం, ఎస్సీ కేటగరైజేషన్ చేసినాం. చరిత్రలో భారతదేశంలో ఏ ప్రభుత్వం ఈయన సన్నబియ్యం పథకాన్ని ఈరోజు చేస్తే అవి చెప్పడానికి నోరు రాదు మీకు. ఎందుకంటే మీకు దొరికిన 2-3 అంశాలను వాటిని ముందు పెట్టి, ప్రజల ముందు పెట్టి అయినయా అంటే నీ ప్రజలు అయినాయని ఎందుకు చెప్తారు? నీ జనమేనా? నువ్వేం చెప్తారో వాళ్ళు అదే చెప్తారు. ఇన్ని రోజులుగా తెలంగాణలో ఉన్న మీ పార్టీ నాయకులను, అటు వరంగల్లో ఉన్న వాళ్ళని ఎన్ని తిప్పలు పెట్టిండ్రు. ఎడ్ల బండ్లు అన్నారు, సైకిళ్ళు అన్నారు. మీ ఒక్కరి స్పీచ్ కొరకు ఇన్ని రోజులు వినలేదని చెప్పి కొత్తగా ఏదో మాట్లాడుతుండ్రని చెప్పి అలా వరంగల్ ప్రజలనే కాదు తెలంగాణ ప్రజలంతా కూడా హింసరాజుగా హింసించిన మీ యొక్క స్పీచ్ చూస్తే ఇంకెప్పుడు మీరు మారుతారు? ఎక్కడున్నాడు రేవంత్ రెడ్డి గారు? ఎక్కడున్నది కాంగ్రెస్ పార్టీ? ఎక్కడ ఉన్నది రాహుల్ గాంధీ ఆలోచన విధానం? మీరు ఎక్కడ ఉన్నారు? నిన్న భారత్ సమ్మిట్ లో చేసిన రెజల్యూషన్స్, హైదరాబాద్ డిక్లరేషన్ సంబంధించిన రెజల్యూషన్స్ అర్థమన్నా తెలుసా మీకు? కనీసం జస్టిస్ ఫర్ వాట్ అనేది భారత్ సమ్మిట్ లో అంతర్జాతీయ ఇవాళ సమాజం కాంగ్రెస్ పార్టీని, రాహుల్ గాంధీని, రేవంత్ రెడ్డి గారిని పొగుడుతున్న పరిస్థితి మీకు కనీసం అర్థమయ్యే స్థితిలో కూడా లేరు మీ నాయకత్వం కానీ మీకు కానీ. కాబట్టి తెలంగాణ ప్రజలు తెలంగాణకి ఏం కావాలని కోరుకుంటున్నారో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది, రేవంత్ రెడ్డి గారు చేస్తుండ్రు. కేబినెట్ కూడా అంత మొక్కవని దీక్షతో నిరంతరం పనిచేస్తున్న క్రమాన్ని చూసి తట్టుకోలేక ఈర్ష్యతో చేసిన కామెంట్స్ ఉన్నాయి తప్పితే ఇంకొకటి కాదు. ఇలా కాబట్టి ఇలా మీ పార్టీని బతికించుకోవడానికి బీజేపీని ఏదో తిట్టినట్టు తిట్టడానికి ప్రయత్నం చేసింది. కానీ బీజేపీ 60 ఏళ్ల